హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉగ్రవాదం ఉందన్నా, మరికొన్ని దేశాల్లో రాడికలిజం పెరిగిపోతుంది అన్నా కూడా దానికి ఆ దేశాలతో పాటు వెస్ట్రన్ దేశాలు అండ్ ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ సంస్థలు కూడా ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక బలవంతుడి శక్తిని మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాంటి బలవంతుడు చెడు కోసం తన శక్తిని ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రపంచం వినాశనం దిశగా అడుగులు వేస్తుంది. సో అమెరికా లేదంటే వెస్ట్రన్ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితికి కూడా మన ప్రపంచం చాలా శక్తినిచ్చింది. ఆ దేశాలు కొన్ని దశాబ్దాలుగా అగ్రదేశాలుగా వెలుగొందుతూ వచ్చాయి. అలాంటి అగ్రదేశాలు ప్రపంచాన్ని సరైన గాడిలో పెట్టడంలో కాకుండా ఈ ప్రపంచాన్ని వక్ర మార్గంలో నడిపించడం వల్ల మాత్రమే ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉగ్రవాదం, మరికొన్ని దేశాల్లో రాడికలిజం అండ్ మరికొన్ని దేశాల్లో మతోన్మాదం ఎక్కువగా పెచ్చరిల్లడానికి వీటి ద్వంద్వ వైఖరినే ప్రధాన కారణమని నా భావన. ఎందుకంటే తాజాగా అమెరికాకు సంబంధించి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వచ్చింది. 2001లో జరిగింది ఇది. నిజానికి ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా, రష్యా, ఇండియా ఇలాంటి దేశాలన్నీ కూడా అణ్వాయుధాలను తయారు చేసుకుంటూ వచ్చాయి. అటు చైనా కూడా అణ్వాయుధాలను తయారు చేసుకుంది. సో ఈ విధంగా అగ్రదేశాలు లేదంటే పూర్తిగా ప్రజాస్వామ్యం అండ్ అక్కడి ఆర్మీ పాలన కూడా చాలా మంచిగా ఉన్న దేశాలు మాత్రమే అణ్వాయుధాలను తయారు చేసుకుంటూ వచ్చాయి. అదే సమయంలో పాకిస్తాన్ కూడా తన అణ్వాయుధాలను తయారు చేసుకుంటూ వచ్చింది. కానీ అమెరికా, రష్యా, చైనా, భారతదేశం ఇలాంటి దేశాలు ఎన్నైనా అణ్వాయుధాలను తయారు చేసుకోవచ్చు. వీటికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ దేశాలు పూర్తి ప్రజాస్వామ్య దేశాలు లేదంటే ఒక బాధ్యతాయుతమైన దేశాలు కాబట్టి వీటి దగ్గర అణ్వాయుధాలు ఉన్నా కూడా పెద్దగా సమస్య అనేది ఉండదు. కానీ పాకిస్తాన్ లాంటి దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండటం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్తో 2001లో రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పాకిస్తాన్లోని అణ్వాయుధాల గురించి వీళ్ళిద్దరూ చర్చలు జరిపారు. కానీ అమెరికా నిర్లక్ష్య ధోరణిని ప్రవర్తించడం వల్ల మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు అనేవి ఉన్నాయి. సో ఈ సినారియో మొత్తాన్ని అసలు 2001లో ఏం జరిగింది అండ్ పాకిస్తాన్లోని అణ్వాయుధాలకు అమెరికా ఏ విధంగా కారణమయ్యింది అనే విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు. ఆ దేశంలో ప్రభుత్వం అనేది ఎందుకు ఉందో అర్థం కాదు అండ్ అక్కడ ఎక్కువగా ఆర్మీ పాలనే నడుస్తుంది. ఆర్మీ జనరల్సే అక్కడి పరిపాలనను కొనసాగిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధుల్లో ఎక్కువ వాటాను ఆర్మీ అధికారులే దోచుకుంటూ వెళ్తూ ఉంటారు. మిగిలిన కొద్దో గొప్ప చిల్లర ప్రభుత్వానికి వదిలిపెడితే వీళ్ళు ప్రజా సంక్షేమానికి అక్కడక్కడ విధులుస్తూ పోతూ ఉంటారు. సో పాకిస్తాన్లో ఇటు ప్రభుత్వం అంత స్ట్రాంగ్గా కాదు, అక్కడ ఆర్మీనే పెద్ద స్ట్రాంగెస్ట్ వ్యవస్థగా ఉంది. అంతేకాకుండా ఆ దేశంలో ఒక్క వ్యవస్థ కూడా పూర్తిగా పటిష్టంగా లేదు. మన దేశంలో అయితే ఏదైనా ఎక్కువ తక్కువ అయితే కోర్టులు వాటిని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దర్యాప్తు సంస్థలు అనేకం స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం ఆ విధంగా ఉండదు. మొత్తం ఆర్మీ చెప్పినట్టే అక్కడ పాలన నడుస్తుంది. దీంతోపాటు ఆర్మీ చెప్పినట్లే అక్కడ అన్ని ఆయుధాలు ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరిగిపోవడానికి కూడా ఆర్మీ తెర వెనుక సహకారాలే చాలా ప్రధానంగా పనిచేస్తూ ఉన్నాయి అని రక్షణ శాఖ నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. ఆర్మీకి వచ్చిన డబ్బుల్లో కొద్ది భాగం ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ళకు ఇచ్చే ట్రైనింగ్కు వీళ్ళందరికీ కూడా తుపాకులు, బుల్లెట్లు ఇవన్నీ సమకూర్చడానికి వాళ్ళకు ట్రైనింగ్ పేరిట ఆర్మీ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వంకి అంతగా బలం లేదు. అక్కడ పూర్తిగా ఆర్మీనే ఆ దేశాన్ని నడిపిస్తుంది. ఈ ఆర్మీలో ఒక విభాగంగానే ఈ ఉగ్రవాదం అనేది కూడా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అనే దేశం ఒక కన్స్ట్రక్టివ్ దేశం కాదు. ఆ దేశంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, చివరికి ఉగ్రవాదులే ఆర్మీతో పాటు ఇటు ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేసే పరిస్థితులు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా పూర్తిగా అన్స్టేబుల్గా ఉన్న పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండటం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. నిజానికి మన భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ ప్రభుత్వం అండ్ ఆర్మీ అండ్ న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నాయి. ఒకరికొకరికి పేచీ లేదు. అండ్ మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వమే అంతిమంగా
టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉంటుంది కాబట్టి, ఈ విధంగా ప్రజాస్వామ్యం బాగా ఉన్న దేశాల్లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వదు. అంతకంటే అణ్వాయుధాలు అంటే అది చాలా ప్రమాదకరమైనవి. ఒక్కసారి గనక మిస్‌యూజ్ చేస్తే ప్రపంచం పెద్ద ఎత్తున నష్టపోతుంది. సో, అలాంటి అణ్వాయుధాలను చాలా బాధ్యతాయుత దేశం దగ్గర ఉండాలి అన్నది పుతిన్ భావన. అందులో భాగంగానే 2001లో అంటే పాకిస్తాన్ 1998లో అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. ఆ తర్వాత వాటిని టెస్టులు చేసి మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని కూడా ప్రకటన చేసింది. సో, అయిన తర్వాత కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను పూర్తిగా నాశనం చేసేందుకు పుతిన్‌కి ఒక అవకాశం వచ్చింది. దీనికి అమెరికా హెల్ప్ అడిగాడు. మీరు గనక సహకారం అందిస్తే, లేకపోతే మీరే రంగంలోకి దిగినా కూడా పాకిస్తాన్‌లోని అణ్వాయుధాలను మొత్తం మనం నాశనం చేసేద్దాం. అలాంటి దేశం దగ్గర అది పూర్తిగా బాధ్యత రాహిత్యమైన దేశం. ఆ దేశంలో ఆర్మీతో పాటు ప్రభుత్వం అండ్ ప్రభుత్వ ఇన్‌స్టిట్యూషన్‌లు ఏవి కూడా సక్రమంగా పనిచేయవు కాబట్టి, అలాంటి దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండటం అనేది చాలా ప్రమాదకరం అని చెప్పినా కూడా, నాటి అమెరికా అధ్యక్షుడు వీళ్ళు డెమోక్రాట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. సో, ఈ డెమోక్రాట్ పార్టీకి సంబంధించిన జార్జ్ బుష్ అనే వ్యక్తి దీనికి అస్సలు ఒప్పుకోలేదు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా కూడా అమెరికా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందువల్లనే ప్రస్తుతం ప్రపంచంలో ఇంత అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి అన్నది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ దగ్గర ఇప్పుడు స్నేహబంధం అనేది చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. ముఖ్యంగా 2024లో మహ్మద్ యూనస్ అక్కడ తాత్కాలిక అధినేతగా అయినప్పటి నుంచి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మధ్య స్నేహబంధం మరింత ఎక్కువ అవుతూ వచ్చింది. సో, ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఒక కీలకమైన చర్చను జరుపుతూ ఉన్నాయి. ఆ చర్చలో ఏం జరిగింది అంటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు తన వద్ద ఉన్న అణ్వాయుధాలను సప్లై చేసేందుకు కూడా ఈ చర్చల్లో వీళ్ళు చర్చిస్తూ ఉన్నారు అని తాజాగా కొన్ని నివేదికలు సైతం వెల్లడిస్తూ ఉన్నాయి. సో, ఇదే గనక జరిగితే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కాస్త బంగ్లాదేశ్‌కు సైతం చేరుకుంటాయి. తద్వారా మొత్తం ఈ గ్లోబల్ సౌత్ అనేది మొత్తం డీస్టెబిలైజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఈ 2 దేశాలు భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలా అని చూస్తూ ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా ఇవి గనుక అణ్వాయుధాలను ప్రయోగిస్తే అది మన దేశంతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలకు చాలా పెద్ద ప్రమాదమే ఏర్పడుతుంది. సో, పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్‌కు ఇప్పుడు అస్థిర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాలను సప్లై చేయడం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ గతంలో ఇరాన్‌కు ఇటువంటి ఆఫర్‌ని చేసింది. వీటితో పాటు సిరియా, జోర్డాన్, యెమెన్ ఇలాంటి దేశాలకు సైతం పాకిస్తాన్ ముఖ్యంగా ఈ అణ్వాయుధాలను సప్లై చేస్తాము అనే ఆఫర్ చేసింది. సో, ఈ పాకిస్తాన్‌కు ఒక్కదానికి అణ్వాయుధాలు రావడంతో మొత్తం గ్లోబల్‌లో ఇస్లామిక్ దేశాలన్నిటికీ కూడా అణ్వాయుధాలు చేరుకున్నట్లయింది. ఇది ప్రస్తుతం మన ప్రపంచానికి చాలా అంటే చాలా పెద్ద ప్రమాదంగా మారిపోయింది. సో, ఇలాంటి దేశానికి అణ్వాయుధాలు ఇవ్వడం వల్ల మాత్రమే ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో పాక్ వెళ్ళిపోయింది. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఆ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఆర్మీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, వీళ్ళకు గనక అణ్వాయుధాలు అనేవి గనుక చేరితే ఖచ్చితంగా ఇది ప్రపంచంలో ఇకపై ఉగ్రవాదులు అణ్వాయుధాలను సైతం ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దేశంలో అణ్వాయుధ సామర్థ్యాలు అండ్ అవి నిల్వ చేసిన ప్రాంతాలన్నిటినీ కూడా అమెరికన్ ఆర్మీనే అక్కడ రక్షణ కల్పిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడ అలో చేయడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో ముఖ్యంగా ఖైరానా హిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ హిల్స్‌లోనే ఆ దేశానికి సంబంధించిన ఆయుధాలు దాచిపెట్టారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా అక్కడి నుంచి అమెరికా గనక వెనక్కి తగ్గితే మొత్తంగా ఆ దేశంలో ఉగ్రవాదులు సైతం వీటిని క్యాప్చర్ చేసి తద్వారా ప్రపంచానికి ఒక పెను సవాల్‌గా మారే అవకాశం ఉంది. సో, వీటన్నిటిని అడ్డుకోవడానికి ముందుగానే పుతిన్ ప్లాన్ చేశారు. కానీ అమెరికా తన బాధ్యతను నిర్వర్తించలేదు. నిర్లక్ష్య ధోరణిని పాటించడం వల్లనే ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇంత పెద్ద ఎత్తున అణ్వాయుధాలు ఉన్నాయి. అవి ప్రపంచానికే సవాల్‌గా మారుతున్న పరిస్థితి నెలకొంది. సో, ఎప్పుడైనా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా ఒక దేశం బలంగా ఉంది అంటే, తనకున్న బలాన్ని ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగించాలి కానీ, భారత్‌ను నాశనం చేయాలని పాకిస్తాన్‌కు అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఇవ్వడం ద్వారా, ఇప్పుడు అమెరికా కూడా ప్రపంచానికి ఒక పెద్ద థ్రెట్‌నే తెచ్చిపెట్టింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.